నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. దేశ రక్షణలో ఆంధ్రప్రదేశ్కు కీలక స్థానం. ఎందుకంటే ఇండియన్ నేవీ ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. ఆ రకంగా దేశ భద్రత, దేశ రక్షణలో తెలుగువారి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఇప్పుడు మరొక అద్భుతమైన రక్షణ ఫెసిలిటీకి ఆంధ్ర తీరము ఆతిథ్యం ఇవ్వబోతుంది. దీని పేరే ప్రాజెక్ట్ వర్ష అంటారు. విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంబెల్లి అనే ప్రాంతంలో ఇండియాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఫెసిలిటీని క్రియేట్ చేయబోతున్నారు. అంటే భారతదేశ అణుజలాంతర్గాముల కేంద్రం అది. అంటే అక్కడ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయి. అంటే వాటి బేస్ లాగా అక్కడ ఉంటాయి. అవి అవసరమైనప్పుడు రకరకాల ప్లేస్లకు డిప్లాయ్ అవుతుంటుంది. లేనప్పుడు ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ రాంబెల్లి వద్ద నిర్మాణం అవుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో ఉంటాయి. దీని ప్రత్యేకత ఎందుకు రాంబెల్లిని చూజ్ చేసుకున్నారంటే ఇక్కడ వాటర్ చాలా డీప్గా ఉండడం వల్ల సబ్మెరైన్స్ వచ్చేది పోయేది ఎవరికీ తెలియదు. సామాన్య ప్రజలకు పక్కకు పెట్టండి, శత్రువులకు కూడా తెలియదు, ఉపగ్రహాలకు కూడా పట్టుకోలేవట. సో అంత అండర్గ్రౌండ్లో ఈ ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. సో ఒక ఇంజనీరింగ్ మార్వెల్ లాగా నెట్వర్క్ ఆఫ్ టన్నెల్స్ ఉంటాయి. సాధారణంగా ఈ సబ్మెరైన్స్ కూడా కొన్ని సప్లైస్ కొరకు పైకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ రాంబెల్లి విశాఖపట్నం సమీపాన నిర్మించే ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ ఫెసిలిటీలో న్యూక్లియర్ సబ్మెరైన్స్ శాశ్వతంగా అండర్ వాటర్ ఉండొచ్చు. ఈవెన్ ఫర్ సప్లైస్ కూడా అవి పైకి రావాల్సిన అవసరం లేదు. అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఏ రకమైన సైన్ బోర్డులు ఉండవు. అవి ఎన్ని ఉన్నాయి అన్నది తెలియదు. ఈవెన్ ఆ ఫెసిలిటీకి న్యూక్లియర్ సబ్మెరైన్ వచ్చినా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఎవరూ గుర్తించలేరు, ఇంక్లూడింగ్ శాటిలైట్స్ కూడా పసిగట్టలేవు. అంతటి ఫెసిలిటీ ఆంధ్ర తీరాన రాబోతోంది. సో ఇప్పటికే మన దేశానికి 3 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్, ఐఎన్ఎస్ అరిధమన్. ఇప్పుడు 4వ సబ్మెరైన్ కూడా రూపుదిద్దుకుంటోంది. టోటల్గా 10 న్యూక్లియర్ సబ్మెరైన్స్ను డెవలప్ చేయాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. ఇది నార్మల్ సబ్మెరైన్ కాదు, న్యూక్లియర్ సబ్మెరైన్, అణుజలాంతర్గాములు. అంటే అణ్వస్త్రాలను కూడా డిప్లాయ్ చేయగలిగే ఫెసిలిటీ. సో ఈ అణ్వస్త్రాలను డిప్లాయ్ చేయగలిగే ఫెసిలిటీ చాలా రహస్యంగా ఉండడం కూడా చాలా కీలకం. ఎందుకంటే మన న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రత్యేకతది. ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ డాక్ట్రిన్కు ఇండియా న్యూక్లియర్ డాక్ట్రిన్కు ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉన్నది. పాకిస్తాన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ అణువిధానం ఏంటంటే ఫస్ట్ యూజ్, వాళ్ళు కావాలంటే ముందుగా మేము అణ్వాయుధాలు వేస్తామని చెప్తారు. కానీ ఇండియా పీస్ లవింగ్ కంట్రీ కనుక న్యూక్లియర్ ఆకిష్నెస్, ఈ అణురంగంలో దూకుడుగా ఉండదు, ఒక బాధ్యతాయుతమైన దేశం. అందుకే ఇండియా అమెరికా న్యూక్లియర్ డీల్లో ఇండియాను ప్రత్యేకంగా ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ విత్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ అన్న నామన్క్లేచర్ ఇచ్చారు. అత్యాధునిక అణుసాంకేతిక పరిజ్ఞానం ఉన్న బాధ్యతాయుతమైన దేశము అని 2008లో కుదిరిన 123 అగ్రిమెంట్ అంటారు. ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ భారతదేశాన్ని ప్రత్యేకంగా పేర్కొంటూ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందంలో సంతకం చేయకపోయినా మనతో అణుసహకారానికి అమెరికా సిద్ధపడింది. కానీ పాకిస్తాన్ మమ్మల్ని కూడా అదే రకంగా గుర్తించండి అంటే అమెరికా రిజెక్ట్ చేసింది, ప్రపంచం కూడా రిజెక్ట్ చేసింది. అయితే మనము స్వచ్ఛందంగా న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ డాక్టర్కి కట్టుబడి ఉన్నామని ప్రకటించుకున్నాం. ఎవరో భయంతోనో ఒత్తిడితోనో కాదు, వాలంటరీగా మనం ఏమన్నామంటే వీ విల్ నాట్ బి ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్. అంటే మేము ముందుగా ఎవరిపైన అణ్వాయుధాలు ప్రయోగించాం. అదే సమయంలో మా దేశ రక్షణకు అవసరమైతే
అణ్వాయుధాలు తయారు చేయడానికి కానీ మోహరించటానికి కానీ ప్రయోగించటానికి కానీ వెనుకాడము. ఇది మన అణువిధానం. మన అణువిధానం ఏంటంటే వీ విల్ నాట్ బి ఫస్ట్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్స్, బట్ వీ విల్ నాట్ అబాండన్ అవర్ రైట్ టు ప్రొడ్యూస్, డిప్లాయ్ అండ్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ ఇఫ్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ డిమాండ్స్ సో. ఇది భారత అణువిధాన ఇతివృత్తం. అయితే మనము ముందుగా అణ్వాయుధాలు వాడము, ఎందుకంటే పాకిస్తాన్కి అణ్వాయుధాలు ఒక యుద్ధానికి కావలసిన సాధనాలు. మనకు అణ్వాయుధాలని యుద్ధానికి కావాల్సిన సాధనాలుగా భారతదేశం చూడదు, యుద్ధాన్ని నివారించటానికి సాధనాలుగా చూస్తాం. దాన్ని డిటరెన్స్ అంటారు. అందుకే అణు నిరోధక సామర్థ్యం ఈ ఆయుధం ఎందుకు కలిగి ఉన్నాం మనం అంటే ఎదుటివాడు మనపైన దాడి చేయకుండా ఉండటానికి కలిగి ఉన్నాం. అందువల్ల మన అణ్వాయుధాలు ముందుగా ప్రయోగించదలుచుకుంటున్నామో ఓపెన్గానే పెడతాం, ఎక్కడైనా చూడు మా దగ్గర ఉన్నాయి కాలటేసి పడేస్తామని. కానీ మనం ముందుగా ప్రయోగించాం. అందువల్ల రేపు ప్రమాదం కూడా ఉంటుంది. అణ్వాయుధాలు ఎక్కడున్నాయో తెలిస్తే పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశం ఫస్ట్ వాడు ముందుగానే అటాక్ చేయొచ్చు. ఆ తర్వాత మనం అటాక్ చేయాలన్నా కూడా ఆ కెపాసిటీ కోల్పోతాం. ఎందుకంటే న్యూక్లియర్ స్ట్రైక్లో చేసే మొదటి పని ఏంటంటే మనకున్న న్యూక్లియర్ స్ట్రైక్ కెపబిలిటీని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ట్రంప్ ఏమంటున్నాడు, ఇరాన్ న్యూక్లియర్ స్ట్రైక్ కెపబిలిటీని మేము ధ్వంసం చేస్తామంటున్నాడు. సో అందువల్ల మన న్యూక్లియర్ అసెట్స్ అంటారు, అణ్వాయుధాలని మన అణు సామర్థ్యాన్ని పరిరక్షించుకోవడం, కాపాడుకోవడం, శత్రు దుర్భేద్యంగా ఉండడం, ఇంప్రెగ్నబుల్గా ఉండడం కూడా చాలా కీలకం. అందులో ఆంధ్రప్రదేశ్ తీరాన రూపుదిద్దుకుంటున్న ఈ రాంబెల్లి బేస్ మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల దాంతోపాటు చైనా కూడా కౌంటర్. ఇక్కడ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో చైనా మ్యారిటైమ్ యాక్టివిటీ పెరిగింది, చైనా సబ్మెరీన్స్ ఇక్కడ తిరగడం పెరిగింది. మన ఇండియన్ నావీ కూడా గుర్తించింది చైనీస్ సబ్మెరీన్ యాక్టివిటీ ఇండియన్ ఓషన్లో. అందువల్ల ఇండియన్ ఓషన్లో పెరుగుతున్న చైనీస్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకున్న దేశ భద్రతకు న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఈ ప్రాంతంలో ఉండడం కీలకం. అందుకొరకు ఏ రకంగా చూసినా దీని జాగ్రఫీ ప్రత్యేకం, చాలా డీప్ వాటర్స్ ఉండడం వల్ల అణుజలంతర్గాములు వచ్చేవి వెళ్ళేవి కూడా ఎవరు గుర్తించలేరు, ఉపగ్రహాలు కూడా గుర్తించలేవు. అందువల్ల దీన్ని ఎంచుకోవడమే కాకుండా దీని స్ట్రాటజిక్ లొకేషన్ ఇండియన్ ఓషన్లో చైనీస్ యాక్టివిటీని మ్యాచ్ చేయడానికి కావచ్చు కూడా ఇది చాలా కీలకం. సో అలాంటి ఒక అపూర్వమైన గౌరవం దేశ రక్షణ విషయంలో ఒక అద్భుతమైన ఫెసిలిటీకి ఆంధ్రా తీరం ఆతిథ్యం ఇవ్వడం తెలుగువారిగా మన గర్వకారణం.